తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కులాలకు చెందిన నాయకులు ఎంత బలపడ్డారో మీరు ఒకసారి గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వంలో ఉండి మేము వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి గెలవడం వేరే, ప్రతిపక్షంలో ఉండి ఒక గుండా రాజ్యంలో వాళ్ళు ఎక్కువ వరకు వాళ్ళ స్వతహా బలంతో నుంచుని గెలిచారు అంటే బీసీ నాయకులు ఎంత బలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో మీరు కొంచెం గమనించండి. అండ్ గెలవడమే కాదు, ప్రజలకి సేవ చేయాలి, పార్టీ పట్ల ఒక నిజాయితీతో ఉన్నట్టు అందరినీ నేను అభినందిస్తున్నాను. అండ్ గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి నాయకులు డెవలప్ అయ్యారు అంటే. తెలుగుదేశం పార్టీ నినాదం ఈ ప్రోగ్రామ్ తో ఎందుకు వచ్చింది అంటే, ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ పాలనలో చూసింది వెనుకబడి వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు. అనేక విషయాలు వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు. అదే కాకుండా వాళ్ళకి భయభ్రాంతులు పెట్టి వాళ్ళ మీద చాలా చర్యలు, నెగిటివ్ చర్యలు తీసుకున్నా సరే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి. వాళ్ళు కూడా మనం మాట్లాడితే మనకి ఏదో కేసులు పెట్టేస్తారు, ఎదుర్కోలేమనే ఒక వాతావరణం తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ బలపరిచి వాళ్ళకి ధైర్యం ఇచ్చి జరగబోయే ఎలక్షన్ లో వాళ్ళ పోటీకి ముందుకు రావాలని చాలా మందికి చెప్పే ఉద్దేశంతో జయఓబీసీ ప్రోగ్రామ్ అంటే జరిగింది. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఇప్పుడు దాకా సోషల్ అప్లిఫ్ట్మెంట్ అన్ని కులాలు, ప్రత్యేకంగా బలపల్లి వర్గానికి చెందిన వాళ్ళందరినీ బలపరచాలనే ఉద్దేశంతో అప్పుడు చాలా మంది బీసీకి ఎమ్మెల్యేలుగా సీట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ స్థిరపడి ఒక గొప్ప నాయకులుగా తయారైపోయింది. ఉత్తరాంధ్రలో ఈ ఉదాహరణ తీసుకుంటే ఆయన పాత్ర గారు, పడ్డా సత్యనారాయణ గారు, పల్లా శివాజీ గారు అబ్బాయి మళ్ళీ పల్లా శ్రీనివాస్ గారు అనేది చిన్న చిన్న ఉదాహరణ. ఇవాళ బీసీలు మళ్ళీ ఎదగాలి, వాళ్ళ పిల్లలు కూడా కళలు కానీ పెద్ద ఉద్యోగాలు తెచ్చుకుని కోటీశ్వరులు అవ్వాలి, అభివృద్ధి చెందాలి, వాళ్ళలో నాయకత్వం కూడా బలపడాలి. ఎమ్మెల్యేలుగా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళ కులాలకి, వాళ్ళ వర్గాలకి, వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. వాళ్ళ వైఎస్ఆర్సీపీలో మనం చూసేది ఏంటంటే నామమాత్రంగా మేకప్ లాగా వాళ్ళు మాటకి మేము చేసాం అంటున్నాను, కానీ నిజమైన పవర్ మాత్రం ఒక కులానికి చెందుతుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరికంటే కులానికి కూడా కాదు, ఆ కులంలో ఉన్న ఒక 5 10 మందికే తప్ప అభివృద్ధి అనేది వికేంద్రీకరణ అవ్వట్లేదు. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనాల్ని చైతన్యం చేయడం, రేపు ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరినీ మేము ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళందరినీ రిచ్ కి తీసుకెళ్లే P4 మోడల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జనసేన పొద్దుతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నామని.